అలేఖ్య చిట్టి పికిల్స్ కుమారి ఆంటీ వీళ్ళిద్దరు సోషల్ మీడియా వల్లే ఫేమస్ అయ్యారు. వాళ్ళ బిజినెస్లు కూడా మేజర్గా సోషల్ మీడియా వల్లే రన్ అవుతాయి. అయినా కానీ ఒక బిజినెస్ ఏమో సూపర్ హిట్ అయింది, ఇంకొక బిజినెస్కి ఎంత నెగిటివ్ వచ్చిందో మనందరం చూసాం. ఇక్కడ కుమారి ఆంటీ చేసింది ఏంటి, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు మిస్ అయింది ఏంటి? కుమారి ఆంటీ వాళ్ళ ఫుడ్ స్టాల్కి వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. లైక్ అమ్మ, నాన్న, కన్నా అంటూ. మన ఇంట్లో అమ్మ అన్నం పెట్టే ముందు ఎలా పిలుస్తుందో అలా. దీన్ని మనం మార్కెటింగ్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం. ఒకవేళ మనం తిన్న ఫుడ్ బాగా లేకున్నా కనీసం ఆ రిసీవ్ చేసుకునే ప్రాసెస్కైనా మనం ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ అవుతాం. అందుకే ఆ బిజినెస్ మీద మనకు నెగటివ్ ఒపీనియన్ రాదు. అలాగే ఇంకోసారి వెళ్ళడానికి కూడా మనకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అలేఖ్య చిట్టి పికిల్స్ తెలుసో తెలియకో వాళ్ళ ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేశారు. ఆన్లైన్లో పాజిటివ్ కంటే నెగిటివ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అందరికీ తెలిసిపోయింది. సో అప్పటి నుండి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ప్రోడక్ట్ సేల్స్ అవ్వట్లేదు. అందుకే మనం బిజినెస్ చేస్తే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఎవరి బిజినెస్ అయినా గ్రో అవ్వడం చాలా కష్టం. ఒకవేళ మీరు కూడా ఇలా అవ్వద్దనుకుంటే అర్జెంటుగా వీళ్ళని సేవ్ చేసుకొని బిజినెస్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.